సరిహద్దులు లేనే లేవాయే. ముద్దుల తలపులు మొదలాయే మరి నిద్దుర రానే రాదాయే. ముద్దుల తలపులు మొదలాయే మరి నిద్దుర రానే రాదాయే. కన్నులు కన్నులు కలిసినప్పుడే మనసు మనసు మాటలాడే. కన్నులు కన్నులు కలిసినప్పుడే మనసు మనసు మాటలాడే. మరులో విరబూసే ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే. ముద్దుల తలపులు మొదలాయే మరి నిద్దుర రానే రాదాయే. చేయి తాకగానే హాయి ఏదో సోకగానే. చేయి తాకగానే హాయి ఏదో సోకగానే బయట దొరవాయే. ముద్దుల తలపులు మొదలాయే మరి నిద్దుర రానే రాదాయే. ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే. కలతలెరుగని కోనలోన చెలిమి పండే సీమలోన. కార్యక్రమాలను తిరిగించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీరందరూ దయచేసి అందరూ కూడా కూర్చొని ఇసుక వేస్తే రావాలంటే జనం ఉన్నది. నిశ్శబ్దంగా మీరు ఈ కార్యక్రమాలు చేసి ఎవరు కూడా లేవద్దు. ఈ అతిథులకి గుణం మీరు నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతూ పాఠశాలకు సంబంధించిన అద్భుతంగా మీరు కనుక నిశ్శబ్దంగా ఉంటే మీ గుండెల్లోకి పాఠశాలని ప్రవహింపజేయగలిగినటువంటి వ్యక్తి విదేశ్ని శ్రీ కవిత వారసుడిగా బాటసారి గేయాన్ని ఆలపించవలసిందిగా కోరుతూ ఈ అతిథులను తిలకించవలసిందిగా నేను అర్థిస్తున్నాను. నితేష్. Good evening all the dignitaries before here. కూటి కోసం 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నావ తీరుగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే జ్వరం కాసే భయం వేస్తే చండ చందం తీవ్ర తీవ్రం జ్వరం కాసే భయం వేస్తే ప్రలాపిస్తే ఎంత కష్టం ఎంత కష్టం.
వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఏ శబ్దంతో ఏ అక్షరంతో తెలుగు కవిత్వాన్ని ఊగించి శాసించి దీవించి ఈ సమాజాన్ని జీవించమని అన్నాడు ఆ కవికి, ఆ నాద బ్రహ్మకు శబ్ద నివాళి కలకోట నాగేశ్వరరావు బృందం 5 నిమిషాలు కవిత్వం ఒక తీరని దాహం ప్రపంచం యొక్క పద్మవ్యూహం అనేటటువంటి దాన్ని మీ కళ్ళ ముందు ప్రదర్శిస్తుంది. మిత్రులారా, మీరందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి సరోజిని శ్రీ గారు వస్తున్నారు. వారు మహాకవి సతీమణి. వారు వేదిక మీద మీకు కనపడతారు. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతూ నాగేశ్వరరావు బృందాన్ని ఈ ప్రదర్శనని ఇవ్వవలసింది. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులికంపిన వేడినెత్తరు రుద్రాయుధ నైవేద్యాలిక కలకత్తాగాలిక నాలిక కావాలి కడమకాలానికి అని చెప్తూ ఈ నాద బ్రహ్మకు శబ్ద విరంచికి ఈ ధ్వనితో స్వాగతం పలికారు. ఇప్పుడు వాలంటీర్స్ అందరూ వేదికను సిద్ధం చేయవలసిందిగా క్షణాల్లో కోరుతూ మీరు సింపర్ణ కవికి సారీ కే సాహితీ శైశవ గీతాన్ని మీ ముందు ఈ వేదిక రూపొందుతూ ఉండగా చదివి వినిపిస్తుంది. దయచేసి ఆలకించవలసిందిగా కోరుతున్నాను. కే సాహితీ వేదికను సిద్ధపరచవలసిందిగా కోరుతూ కే సాహితిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి
వివరించగలరు. అందరికీ నమస్కారం. ఈ కవిత మా శ్రీశ్రీ రచించిన ఈ పాటలు ఎర్రకాంతుల ఇనోదయము రెక్క విప్పిన రివల్యూషన్ రాకే కదలిపోతుంది. ధన్యవాదాలు. కలీని కళగళం మంగళ కళాకాహళ హళాహళిలో కలిసిపోతుంది, కదిలిపోతుంది, కనరాకే కదిలిపోతుంది, నీవు లేకే నిలిచిపోతుంది అని మరో శ్రీశ్రీని ఆవాహన చేయడం కోసం శ్రీశ్రీ ఆత్మ ఒక సామాజిక సంస్పందనగా మీలో మిగిలేందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నం అందిస్తున్నాం.